నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం రెండు చక్కటి సాత్వికమైన ఆరోగ్యకరమైన నోరూరించే వంటకాలతో మీ అందరి ముందుకు వచ్చేసిందండి. మరి మొదటి వంటకాన్ని నేను తయారు చేయబోతున్నాను తెలుసా? చాలా చాలా హెల్దీ. అంటే ఈ వంట మేబీ ఒక 5 నిమిషాలు ప్రాసెస్ ఎక్కువ పట్టినప్పటికీ కూడా 5 ఇంతలు ఎక్కువ ఆరోగ్యాన్ని మనకిస్తుంది. అదేంటంటే మిక్స్డ్ పప్పుల సామల కిచిడి. సాధారణంగా మనము సామల కిచిడి చాలా ఎపిసోడ్స్లో మనం చేయడం జరిగింది. అంటే సామలు ఉడకబెట్టి మామూలుగా వెజిటబుల్స్ అవన్నీ వేసి కిచిడి తయారు చేసుకున్నాం. అది కామన్గా మనందరం చూసాం. మిక్స్డ్ పప్పులతో సామల కిచిడి ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. మిక్స్డ్ పప్పులు అంటే ఇందులో మనకి పెసర్లు, తర్వాత ఎర్ర కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి ఇవన్నిటినీ కలిపి ఇంత న్యూట్రిషియస్గా ఇంత ప్రోటీన్ బేస్డ్ కిచిడి ఇంకా తప్పకుండా మనం కూడా నేర్చుకోవాలి కదా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం మిక్స్డ్ పప్పులు అంటే ఇక్కడ ఏం తీసుకున్నామంటే శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, తర్వాత సామలు, వీటన్నిటిని కూడా మనం నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనకు పెసర్ల గురించి చెప్పాలి అంటే ఇది హార్ట్కి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, యాంటీ ఆక్సిడెంట్స్ని మనకు అందించే పరంగా అన్ని రకాలుగా చూసుకున్నా, డైజెషన్ పరంగా చూసుకున్నా, వెయిట్ లాస్ పరంగా చూసుకున్నా కూడా పెసర్లు అనేవి చాలా చాలా మంచి ప్రోటీన్ బేస్డ్ పప్పు. అలాగే మనకు శనగపప్పు కూడా ఉపయోగిస్తున్నాం. శనగపప్పు అంటే మొత్తం ఓవరాల్గా మనకు స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కంటే ఇంకా అన్ని రకాలండి. స్కిన్ మీద మొటిమలైనా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లకు, ట్యాన్ ఉన్న వాళ్లకు, మొహం కాంతివంతంగా అవ్వాలనుకున్న వాళ్లకు శనగపిండి, శనగపప్పు రెండూ కూడా స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మనకు ఎర్ర కందిపప్పు చూసుకుంటే ఎర్ర కందిపప్పు కూడా మనకు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలా ఓవరాల్గా మనకు మిక్స్డ్ పప్పులు అన్నాం కాబట్టి అన్ని పప్పులు ఆరోగ్యానికి మంచివే. అన్ని పప్పుల్లోనూ అధికంగా ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది కదా. అలాగే మనకి సామలు. ఇక సామల గురించి చెప్పాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానివ్వండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, వెయిట్ లాస్, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, వీటన్నిటి కూడా మనకి సామలు, చిరుధాన్యాలు ఎలాగైనా ఉపయోగపడతాయి. మరి వీటన్నిటి కాంబినేషన్తో ఈరోజు మనం కిచిడి తయారు చేయబోతున్నాం. ఓకే, సో ప్రాసెస్ అంటే ఏం లేదండి. ఇంతకుముందు నేను కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నాను కదా. పెద్ద ప్రాసెస్ అంటే ఏం లేదు. కుక్కర్ ఒక మనకి ఆవిరి పాత్ర ఉపయోగించే ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలి. మన ఇంట్లో అందరింట్లో కుక్కర్స్ ఉంటాయి కాబట్టి. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అన్నీ వేసుకొని కూడా మీరు స్టవ్ వెలిగించుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుంటూ కూడా అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే లైట్గా నూనె వేసుకుందాం. ఓకేనా? మనమేం పోపు వేయట్లేదు, కాకపోతే పప్పులు వేయడానికి కాస్త నూనె వేసుకొని చేసుకుంటే మనకు ఉడికే ప్రాసెస్ చాలా బాగా అవుతుందన్నమాట. నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, కొంచెం మనకు నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఇందులో పసుపు వేసుకున్నాక కావాల్సిన పప్పులన్నీ కూడా వేసుకోవచ్చు. సో కిచిడి అంటే మనకు చక్కగా రంగు కూడా ఇంపార్టెంట్ కదా. సో మంచి ఎల్లో కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మిక్స్డ్ పప్పులు కాబట్టి పిల్లలకైతే సూపర్గా, అసలు మంచి ఎనర్జీ. కొంచెం ఇంత పెడితే చాలు, చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే మనము ఇక నానబెట్టుకున్నటువంటి పప్పులు వేసుకుందాం. ముందుగా ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి పెసర్లు, ఇదొక కప్పు తీసుకున్నాను. సమానంగా ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాను.
ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, ఆ తర్వాత చివరిగా మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సామలు, నానబెట్టుకున్న సామలు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకున్నాక దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనం మసాలా పొడులు కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకుందాం. సో ఇది మనకు బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. అసలు సామలు పప్పులతో పాటు ఆవిరి పాత్రలో ఉడికితే ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. అంటే సామలు మామూలుగానే చాలా మెత్తగా ఉడుకుతాయి, ఇంకా దీంట్లో అసలుకే కనిపించవు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకు అందాజాగా అంటే 4 కప్పులు పప్పులు తీసుకున్నామండి. సో దానికి తగ్గట్టుగా మనం చక్కగా నీళ్లు పోసుకోవాలి. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, మనం నానబెట్టుకున్నటువంటి మిక్స్డ్ పప్పులు, సామలు, మసాలా పొడులు, ఉప్పు, ఇవన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు ప్రాసెస్ ఏం లేదండి, ఇంకా దాని పని అది చేసుకోవాల్సిందే. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, మనకు అసలు కంగారే లేదు. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా అయినా కూడా బాగుంటుందండి, చక్కగా గుజ్జుగా అవుతే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫైనల్గా మనకు పోపు పెట్టుకోవడమే అనమాట. ఇక్కడ ఈ విషయం ఏంటంటే పప్పులు మాత్రము నానబెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకుంటే మనకు ప్రాసెస్ చాలా బాగవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వంటనే కాదు, మీరు రోజు చేసుకునేటువంటి ఆ పప్పులు, మామూలుగా పాలకూర పప్పు, ఏదో రకాల పప్పులు మనం చేసుకుంటూ ఉంటాం, అక్కడ కూడా మీరు పప్పులు నానబెట్టుకుంటే మంచిది. మీరు వంట స్టార్ట్ చేసే ముందు ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోండి, ఆ పప్పు టేస్టే వేరే ఉంటుంది. 100% ట్రై చేయండి. వేడి నీళ్ళలో నానబెట్టారా అర్ధగంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా మనకు పప్పులన్నీ వేసేసుకున్నాము. చాలా చాలా న్యూట్రిషియస్ కిచిడి తయారు చేసుకోబోతున్నాము. ఇదొక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసము, అలాగే తేనె వేసి ఒక చిన్న చూర్ణం లాగా చేసుకొని రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. అప్పుడు దగ్గు తగ్గుతుంది, అలాగే అలర్జీస్ రాకుండా ఉంటాయి. తద్వారా ఏంటి అంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా చాలా వరకు రెడ్యూస్ అయిపోతాయి. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే కనుక తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. స్టవ్ ఆఫ్ చేసేసాము, ప్రెషర్ కూడా ఇదిగోండి డౌన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మన మిక్స్డ్ పప్పుల కిచిడి ఎలా ఉందో. వావ్, బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇదిగోండి చక్కగా పప్పులు కూడా ఎంత బాగా ఉడికాయి చూసారా. ఇది హెల్దీ అంటే ఇదనమాట. ఇప్పుడు ఇక పోపు మాత్రమే మిగిలిపోయింది, ఇది పక్కన పెట్టేసి ఇటువైపు మనం పోపు వేసేసుకుందాం. ఓకేనా? సో ఇంకా పోపు ప్రాసెస్ వెరీ సింపుల్ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. సో నెయ్యి పోపు పెడుతున్నానండి. నెయ్యి పోపు పెడితే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. సో నెయ్యి నూనె కలిపి మిక్స్ చేసినా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం నూనె కూడా వేద్దాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పోపులో వేయడం వల్ల ఏంటి అంటే మనకు చక్కటి రంగు కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనకు కావాల్సిన స్పైస్ని బట్టి మనము వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ కిచిడి ఏదైతే ఉందో దీంట్లోకి మనం చక్కగా ఈ పోపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం.
వేసేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో బిర్యానీ ఆకు రుచి, మంచి కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం యొక్క స్పైసీనెస్, కమ్మదనము, అన్ని పప్పుల కమ్మదనము అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది 100%. ఇలా చక్కగా రుచికరమైన, అన్నిటికన్నా కూడా ఆరోగ్యకరమైన మిక్స్డ్ పప్పుల సామల కిచిడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, పసుపు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న పెసర్లు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న సామ బియ్యం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి అందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి అలాగే నూనెను కూడా వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కారం పొడి వేసుకొని తయారైనటువంటి కిచిడీలో ఆ పోపును మార్చుకొని అందులో కాస్త కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ పప్పుల సామల కిచిడి రెడీ. చూసారు కదా మిక్స్డ్ పప్పుల సామల కిచిడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. సో జస్ట్ ఒక ఆవిరి పాత్ర, పోపు, అంతే, 2 ప్రాసెస్లు. నానబెట్టుకున్న ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, యాజ్ యూజువల్లీ కమ్మగుంది. ఆవిరి పాత్రలో చేసాము, అన్ని పప్పులు వేసాము, చక్కగా నెయ్యి పోపు పెట్టుకున్నాము. ఎక్కడికి వెళ్తుంది టేస్ట్ అక్కడే ఉంటుంది. చాలా చాలా బాగుందండి. అసలు ప్రోటీన్ అయితే నా కళ్ళలో ఇలా కనపడుతుంది అనమాట. సూపర్. మరి ఇటువంటి మరో సూపర్ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయనా? రవ గులాబ్ జామున్. సాధారణంగా గులాబ్ జామున్లు అంటే మైదా పిండితో చేసుకుంటాం. ఇదేంటి అంటే రవతో చేసుకోబోతున్నాం అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, చాలా చాలా బాగుండబోతుంది. మరి ముందుగా రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, బాదాం తరుగు కొద్దిగా, పిస్తా తరుగు కొద్దిగా, చిరోంజి కొద్దిగా, పాలపొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు రవ అనేది మనకి ముఖ్యంగా తీసుకుంటున్నాము. సాధారణంగా గులాబ్ జామ్ అంటే బయట దొరికే పిండి 100% మైదా పిండి కదా, అందరికీ తెలిసిందే. సో మనం ఎప్పుడు కూడా మైదా పిండి వాడడం కాబట్టి మన గులాబ్ జామ్ చేసుకోవాలంటే వేరే ఆప్షన్ ఏంటి మరి? రవ. సో రవ కూడా మనకు చక్కగా హై ఇన్ ఎనర్జీ అండి, మంచి విటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో పిల్లలకు కూడా మనకి ఒక రవ జావా అంటూ చక్కగా నీళ్లలో కాస్త రవ వేసి అలా పల్చగా పాయసం లాగా చేసుకొని కాస్త బెల్లం కూడా వేసి పెడుతూ ఉంటారు. సో అంటే పిల్లలకు కూడా మంచిది రవ అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అటువంటి రవతో మనం ఈరోజు గులాబ్ జామ్ తయారు చేసుకోబోతున్నాం. గులాబ్ జామ్ అంటే ఒక 2 ప్రాసెస్లు ఉంటాయి. మనకు ఒకవైపు పాకం ఉంటుంది, ఇంకో వైపు మనము ఉండలు తయారు చేసుకోవాలి. అయితే ముందుగా మనము ఉండలు తయారు చేసుకుందాం. ఉండలు తయారు చేసుకోవడానికి మనకి రవతో చేస్తున్నాం కదా, సో రవ ఉండలు తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత 1 కప్పు రవ తీసుకున్నామండి.
ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, మీరు ఎలా పిలిస్తే అలా. సో దీన్ని కమ్మగా వాసన వచ్చేంత వరకు చక్కగా రవ్వను వేయించేసుకోవాలి. సో మనం చక్కగా ఇందులో డ్రై ఫ్రూట్స్ అది కూడా వాడుతున్నాము. సో పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది ఒక స్టఫింగ్ లాగా చేస్తామండి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. రవ్వ నేతిలో వేస్తే వచ్చే స్మెల్ అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. రవ్వ మనకు లైట్గా వేగింది కదా, సో మనకు లైట్గా రంగు కూడా మారింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రవ్వలో మనం పాలు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి మనకు కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పాల బౌల్లోనే కొంచెం మనకు వాటర్ యాడ్ చేసుకొని కావాల్సింటే ఇంకొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. రవ్వ కదండి, మనం ఎంత పాలు పోసినా మనం ఎంత నీళ్లు పోసినా అది టక్కన అబ్జార్బ్ చేసేస్తుంది. సో మనం ఒక కప్పు పాలతో పాటు కొంచెం నీళ్లు కూడా పోసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు చక్కగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాం. ఇది మనకు కొంచెం ఈ వాటర్ పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకు కొంచెం ఇలా అంటూ ఉండాలండి, ఎందుకంటే అలా వదిలేకుండా ఇలా కొంచెం మనకి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే దీంట్లో మన గరిటె కూడా మనకి కదపడానికి రాదు, గట్టిగా అయిపోతుంది. అంటే వాటర్ కంటెంట్ పోయే కొద్దీ మనకి ఇది గట్టి పడిపోతుంది అన్నమాట. ఇలా చక్కగా మనకి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే, ఇది ముద్ద ఖచ్చితంగా చల్లారాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ముందుగా పిస్తా పప్పు, ఆ తర్వాత బాదాం తురుము, ఆ తర్వాత కాస్త సారపప్పు, ఈ మూడు వేసుకొని పాలపొడి కూడా వేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ మొత్తం పాలపొడి మనం ఇందులోనే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలపొడి కూడా వేసేసుకున్నాం కదా, అయితే దీంట్లో మనం ముందుగానే కుంకుమ పువ్వులో పాలు వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఈ పాలతో చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మనం కుంకుమ పువ్వు పాలు పోసుకొని మనకు మామూలుగా ఒక ఉండ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. వచ్చిందండి, సో ఉండ కరెక్ట్గా వచ్చింది. మనం ఎక్కువ నీళ్లు పోసేస్తే మళ్ళీ జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకేంటి అంటే కొంచెం తక్కువ పాలు పోసుకొని మనకు ఉండ తయారు చేసుకోవాలి. ఇలా ఇదే బౌల్లో మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఈలోపు మనకు ఆ రవ్వ మిశ్రమం కూడా కాస్త చల్లారుతుంది. ఓకే, ఇలా మనకి రవ్వ ముద్ద రెడీగా ఉంది. ఇటువైపు మనకు ఉండలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ జనరల్ ప్రాసెస్ ఏంటి? మన గులాబ్ జామున్లో డీప్ ఫ్రై చేసుకోవడము, పాకంలోకి వేయడము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా నూనె. సో ఇటు పక్క మనకు చక్కగా పాకం రెడీ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసేసుకొని దాంట్లో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది కొంచెం మనకు కరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఎలా రావాలంటే మరీ తీగ పాకం అక్కర్లేదు, అట్లా మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు, కొంచెం మీడియంలో ఉండాలి. సో అది కొంచెం దాని పని అది చేసుకుంటూ ఉంటే బెటర్. మేబీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే,
సో ఇప్పుడు మన అసలైన పని ఏంటి అంటే చేతికి కాస్త నెయ్యి రాసుకొని, నెయ్యో నూనె వాటెవర్ ఏదైతే రాసుకొని, సో చక్కగా ఇలా మన రవ ఉండ తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఇలా ఫ్లాట్ చేసుకుని మనకు డ్రై ఫ్రూట్ పాలపొడి మిశ్రమం ఏదైతే ఉందో అది పెట్టుకొని, సో చక్కగా అన్ని వైపులా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. మరలా ఇంకొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే కొంచెం మనకు గ్రీజింగ్ ఉంటుంది కదా, మనకు ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఒత్తుకోవాలి, అప్పుడు మనకు బ్రేక్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇంకొక గులాబ్ జామ్ కూడా చేసుకుందాం. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకొని డ్రై ఫ్రూట్ ఉండపెట్టుకొని అన్ని వైపులా క్లోజ్ చేసి దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనము గులాబ్ జాములు రెడీ చేసేసుకున్నాము. ఒకవైపు పాకం రెడీ అవుతుంది, ఒకవైపు ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి చక్కగా గులాబ్ జాముల్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. దీన్ని అప్పుడే కలపకూడదండి, కొంచెం అలా ఒక 10-20 సెకండ్లు అయిన తర్వాత అటువైపు కొంచెం లైట్గా కాలిన తర్వాత కదుపుకోవాలి. సో ఇటువైపు చూస్తే కూడా మనకు చక్కగా పాకం కూడా రెడీ అయిపోయినట్టే లెక్క. బట్ సిమ్లో పెట్టుకుందాం, మరి ఆఫ్ చేసేస్తే మళ్ళీ గట్టిపడిపోతుంది కదా, సో దాన్ని అలాగే ఉంచేద్దాము. సో దీన్ని చక్కగా మనం అటు ఇటు తిప్పుకుందాం. ఓకే, ఇది నేను చేయడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి. గులాబ్ జామున్ చక్కగా లో ఫ్లేమ్లో మనము వేయించుకొని పాకంలో వేసేద్దాము. ఆ తర్వాత మీకు ఎలా ఉందో ఫైనల్గా చూపిస్తా. మూత్రంలో మంటతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ చిట్కా అండి. నీళ్లల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి. అది కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఆ నీటిని ఉదయము సాయంత్రం 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్టయితే క్రమేపీ యూరిన్లో మంట చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. ఈ కలర్ సరిపోతుందండి, ఇంతకన్నా రంగు అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇటువైపు మనకు పాకం కూడా రెడీగా ఉంది, చూసారా, మీడియం పాకం. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే అందరికీ ఎప్పుడు కూడా ఇలా పాకంలో వేసినటువంటి గులాబ్ జామున్లు ఎంతసేపు మనకు పాకంలో ఉంటే అంత బాగా పాకం పీల్చుకుంటాయి, టేస్టీగా అవుతాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే 1 గంట సేపు మిమ్మల్ని ఇలా కూర్చోపెట్టలేను కాబట్టి సో నేను మాత్రము ఒక్క నిమిషం మాత్రమే ఉంచేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. కానీ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం 100% ఒక ½ అవర్ 1 అవర్ వెయిట్ చేయండి. ఓకే, ఇది బాగా మునగాలన్నమాట. సో ఇలా మన రవ గులాబ్ జామున్లను ముందు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 100% మనకు గట్టిగానే ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ అయితే కానీ ఇది ప్రాపర్గా మనకు మెత్తగా అవ్వదన్నమాట. ఓకే, కానీ చాలా బాగుందండి, చాలా సాత్వికమైన ప్రాసెస్. సో చక్కగా మనకి ఎటువంటి మైదా పిండిలు అటువంటి ఉపయోగించకుండా రవతో మనం ఈరోజు రవ గులాబ్ జామ్ తయారు చేసుకున్నాం కదా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, బాదాం తరుగు కొద్దిగా, పిస్తా తరుగు కొద్దిగా, చిరోంజి కొద్దిగా, పాలపొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. రవ గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో రవ వేసి వేయించుకొని అందులో పాలు, నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పిస్తా, తరిగిన బాదాం, సారపప్పు, పాలపొడి, కుంకుమ పువ్వు పాలు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో బ్రౌన్ షుగర్, కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రవ మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని పూరిలాగా ఒత్తుకొని అందులో డ్రై ఫ్రూట్ ఉండలు పెట్టి రౌండ్ గా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని బ్రౌన్ షుగర్ పాకంలో వేసి అటు ఇటు అద్ది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ గులాబ్ జామ్ రెడీ. రవ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
కదా, ఇదిగోండి. సో మీకు ఇలా చూస్తే ఇటంతా కూడా మనకు ఈ పాలపొడి డ్రై ఫ్రూట్ స్టఫింగ్ ఉంది కదా, అది ఉందన్నమాట. ఇదంతా కూడా మనకు పాకం. సూపర్. ఫినిష్ చేయకుండా ఉండడం చాలా చాలా కష్టం తెలుసా. చాలా బాగుందండి. మైల్డ్ షుగర్, ఎక్కువ షుగర్ లేదు, శాంతంగా హాయిగా ఉంది. అండ్ 100% ఇంతకుముందు చెప్పిన మాటే, ఒక అర్ధగంట పాటు నానితే ఇంకా అదిరిపోతుంది అనమాట. తప్పకుండా రవా గులాబ్ జామ్ ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.